నల్గొండ జిల్లాలో పీడీఎస్ బియ్యం పక్కదారి దందాలో డీలర్లు మీలర్ల అస్తమంచున పోలీసులు. నిజామాబాద్ జిల్లాను వణికిస్తున్న వైరల్ ఫీవర్, డెంగ్యూతో ఇప్పటివరకు 3 మృతి. ఉమ్మడి వరంగల్లో జోరుగా గంజాయి వాడుక, కమిషనరేట్లో పెరిగిన క్రైమ్ రేట్. బైంసా మున్సిపాలిటీలో అధిక సమస్యలు, మౌలిక వసతులు లేక కాలనీ వాసుల అవస్థలు. తల్లిదండ్రులకు తోడుగా పొలం పనులు, అబ్బాయి లేని లోటు తీరుస్తున్న వరంగల్ యువతి. డీటెయిల్ చూస్తే రైతు భరోసా స్కీమ్పై కేబినెట్ సబ్ కమిటీ ప్రజాభిప్రాయాల సేకరణ కొనసాగుతుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి మంత్రులు తుమ్మల, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి చిన్నారెడ్డి హాజరయ్యారు. రైతు భరోసా పథకం అమలుపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందన్నారు మంత్రులు. నిజమైన రైతులకు న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచనన్నారు. కౌలు రైతు చట్టాన్ని తీసుకొచ్చి పకడ్బందీగా అమలు చేయాలన్నారు రైతులు. రైతు సదస్సులో వచ్చిన అభిప్రాయాలపై అసెంబ్లీలో చర్చించనుంది ప్రభుత్వం. ఆ తర్వాత రైతు బంధు విధి విధానాలు ఖరారు చేయనుంది. ఆ రైతుకి ఉపయోగపడదో ఆ రైతుకి ఇవ్వాలన్నదే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం తప్ప ఇన్కమ్ ట్యాక్స్ విషయానికి వద్దాం. మీలో కొంత అపోహ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే అప్లై చేస్తారో అంటే పాన్ కార్డు ఉన్న ప్రతి వాళ్ళకి రైతు భరోసా రాదు అనేది ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్న ప్రచారం. ఈనాడు పాన్ కార్డు ప్రతి రైతుకి ప్రతి కుటుంబానికి ఉంటది. అటువంటి వాళ్ళకి ఇవ్వనని ప్రభుత్వం ఏనాడు చెప్పలే. పాన్ కార్డు పేరు అడ్డం పెట్టుకొని హైదరాబాద్ లోనో, ఢిల్లీలోనో, బొంబాయిలోనో కోట్లాది 100 కోట్లు సంపాదిస్తున్న బడాబాబులకు మటుకు ఇవ్వాలా వద్దనేది మీరే నిర్ణయించాలి. అది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. గత 5 సంవత్సరాల్లో కటాఫ్ రేట్ మధ్యలో ఉన్నటువంటి రైతాంగానికి 31,000 కోట్లు రేపు రాబోయే 4 రోజుల్లోనే చేయాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక, ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. చప్పట్లు కొట్టినంత తేలిక కాదు, కానీ అయినా సరే పట్టుదలతో ఉన్నాం. నిధుల కోసం అన్వేషిస్తున్నాం. చాలా వరకు రఘునందన్ గారు, ఫైనాన్స్ సెక్రటరీ, ముఖ్యమంత్రి గారు రోజు అదే పని మీద ఉండి మనకున్నటువంటి నిధులు జాగ్రత్త చేసుకోవటం, కొన్ని సమన్వయం చేసుకోవటం, తద్వారా 1-2 ఇన్స్టాల్మెంట్లో ఆగస్టు నెలలోనే ఈ యొక్క 31,000 కోట్లు మీ ఖాతాలో వేయాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా రైతుల నుంచి ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని ఎట్లా అమలు చేయాలో ఈ సూచనలు తీసుకొని ఆ విధంగా చేద్దాం. రైతులు జరుగుతాం. చాలా చక్కటి కార్యక్రమం. మన తుమ్మలనాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా మొన్న ఖమ్మం, నిన్న ఆదిలాబాద్, ఈరోజు మహబూబ్నగర్ ఆ ప్రకారంగా ఉమ్మడి జిల్లా ఒక యూనిట్గా తీసుకొని వారు ఈ అభిప్రాయ సేకరణ చేస్తారు. అందుకని మీరు చెప్పే మాటనే ప్రభుత్వం వింటుంది, ప్రభుత్వం అమలుగా పాలసీ తయారు చేస్తుందనేటువంటి మాటలు నేను చేస్తున్నాను. మనకు రైతు బంధు కార్యక్రమం 2018లో వరంగల్ డబుల్ మర్డర్ కేసులో డీసీపీ రవీందర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఫోన్ చేస్తే బాగుండదని చెప్పి మనము ఇచ్చిన తర్వాత అబ్బాయి కట్ అయిపోయింది. కొంతకాలం కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అబ్బాయి హైదరాబాద్ నుంచి వచ్చేసి ఈ వాళ్ళ మామ అంటే వాళ్ళ తాతయ్య ఇంట్లో, వాళ్ళ మదర్ తరపు ఇంట్లో గుండెంగం గ్రామము గూడూరు మండలం సంబంధించి అక్కడ ఉండి ఆట నడుపుతూ, అంటే ఈ తండకు దగ్గర, అది తండ నుంచి దగ్గర ఉంటుంది. అది అక్కడ ఉండి ఆట నడుపుతూ లైవ్ అతని లైవ్లో నడుస్తున్నది. అయితే ఈ అమ్మాయిని అతను 2-3 సార్లు కలవడానికి కూడా ప్రయత్నం చేసిన అమ్మాయి పారిపోవడం జరిగింది. ఇక వదులుకోవడం జరిగింది. తర్వాత కొంతకాలం తర్వాత ఈ దాదాపు 6 months గ్యాప్ ఉంది. అతను పని చేసుకుంటున్నాడు. వాళ్ళ కూడా ఎలాంటి లేదు, అంటే వదిలిపెట్టే కాన్సెప్ట్తో మా పాప వేరే సంబంధం చూసుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళు కూడా వేరే సంబంధం చూసిన సమాచారము ఇతనికి తెలిసింది. అంటే ఇతనికి అందరూ అనుకుంటారా మ్యాచ్ అంటే ఇతను కూడా ఒకరు తెలుసుకున్న వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి అడిగితే వాళ్ళు కూడా చెప్పలే, కానీ ఇతను ఫోర్స్ఫుల్ అడిగినప్పుడు అయింది కావచ్చు అనే ఒక సూచన ప్రకారం వాళ్ళు చెప్పారు. ఇతను కన్ఫర్మ్ చేసుకొని రైట్
నన్ను వదిలిపెట్టిపోతుంది. వీళ్ళంతా ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళని అమ్మాయిని డైవర్ట్ చేసి అమ్మాయి బ్రెయిన్ వాష్ చేసి అమ్మాయిని నాకు దక్కకుండా కూర్చున్నాను యొక్క గిల్టీ అనేది లోపల డెవలప్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఒక 1 month బ్యాక్ అయినా ఒక కత్తి నెక్కొండ ఏరియాలో చేసే సానబట్టే కత్తి దగ్గర ఒక కత్తి వేట కొడలి కత్తి కూడా కొనుక్కోవడం జరిగింది. ఇంకో కత్తి కూడా అతను అమెజాన్లో ఒక ఆర్డర్ చేశాడు. ఆర్డర్ చేసి ఒక చిన్న కత్తి కూడా అతను కొనుక్కోవడం జరిగింది. అయితే ఇతను ఏం చేశా అంటే రైట్ ఒక ప్లాన్ ప్రకారం కంపల్సరీ నాకు ఈ అమ్మాయిని దక్కనివ్వడం లేదు, అమ్మాయి నాకు దక్కట్లేదు అనే కాన్సెప్ట్ డెవలప్ చేసుకొని ఎట్లయినా చంపాలని డిసైడ్ అయిపోయాడు. ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే కూడా వాళ్ళతో మందాయిండు, ఎక్కడ కూడా డిస్క్లోజ్ చేయట్లేడు, మందాయిండు అని ఎంజాయ్ చేసిన తప్ప. మళ్ళీ ఈవినింగ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇతను మళ్ళీ పర్సనల్గా ఇతను కూడా సింగిల్గా పోయి ఇతను మంది తెచ్చుకొని మందాయిన తర్వాత 4-5 ప్రాంతం తాగి రైట్ వెయిట్ చేసి టైం కోసం వెయిట్ చేసాడు. ఎందుకంటే 2 ప్రాంతం 2 అంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్ కంపల్సరీ అందరు నిద్రపోతారు కాబట్టి అదొకటి ఆయనకు పిల్లవాడికి అవగాహన ఉంది. ఆ ఉద్దేశంతో అంటే దాదాపు ఈ అమ్మాయిని లవ్ చేసే ప్రాంతంలో 5-6 ఏళ్ళ తండం తిరిగింది అతను. అక్కడ ఎక్కడ ఏది ఉంటుందనే దానికి అతను పూర్తిగా అవగాహన ఉంది. అక్కడ ప్రతి ప్లేస్ మీద ప్రతి జియోగ్రఫీగా కూడా అతనికి మొత్తం అవగాహన ఉంది. వాళ్ళు ఎలా ఉంటారు, ఎప్పుడు పడుకుంటారు, ఎప్పుడు లేస్తారో కూడా అతనికి పూర్తి దాని మీద సమాచారం ఉంది. అది మనసులో పెట్టుకొని అతను 2 o'clock ఆ ప్రాంతంలో వచ్చి ఫస్ట్ ఆ అమ్మాయి బయట పడుకున్నప్పుడు అంటే ఒక మంచంలో వాళ్ళ ఫాదర్ పడుకున్నాడు, ఒక మంచం మీద మా మదర్ను తల్లి పడుకున్నప్పుడు అతను చెద్దరు తీసినప్పుడు సడన్గా అమ్మాయి చూసి చెద్దరు తీసి భయపడిపోయి అరేసరికి అమ్మాయిని కత్తితో కొట్టినప్పుడు అమ్మాయి వచ్చి అడ్డం పెట్టింది, ఇంకో చేయి అడ్డం పెట్టింది. ఈ లోపల మదర్ లేచి అమ్మాయి అరుస్తుంది. మదర్ లేచి ఆమెను కూడా ఎందుకంటే వీళ్ళే నాకు ఇదని చేశారని చెప్పి అతను ఒక లోపల ఎదురొచ్చిన మదర్ని తర్వాత ఫాదర్ లేచారు, ఫాదర్ని అందరినీ విచక్షణారహితంగా కూడా కొడలు తీసుకొని కొట్టడం జరిగింది. కొట్టినప్పుడు మదర్ అక్కడ స్పాట్లో చనిపోయింది. ఫాదర్ వచ్చి కొనవడుతుంటే అతను తీసుకొని రావడం జరిగింది. ఎవరిద్దరు పిల్లలు ఉన్నారో వీళ్ళు పారిపోయి వేరే వాళ్ళ ఇంటికి దాచుకోవడం వల్ల వీళ్ళు సేవ్ అయ్యారు. ఏదైతే వీళ్ళ తమ్ముడు మదన్ లాల్ పిల్లవాడిని వారు కొట్టినప్పుడు అది లైట్గా ఎస్కేప్ అయ్యేది, లేకపోతే అతను కూడా సీరియస్ ఇంజురీ అయ్యేది. అది ఎస్కేప్ కావడం వల్ల అది ఆడికి తగిలి ఆగిపోయింది. అతని ఆలోచన ఏంటంటే అందరిని చంపేద్దాం, అంటే నాకు దక్కకుండా చేస్తున్నారు, నాకు దక్కట్లేదు, నాకు దక్కకుండా చేస్తున్నారు అనే కాన్సెప్ట్ డెవలప్ చేసుకొని ఆ విధంగా పోయి అందరినీ చంపాలనే కాన్సెప్ట్తో పోయి ఆడ ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఎదురొచ్చిన వాళ్ళని కూడా చాలా బీభత్సంగా బెదిరించి రావడం జరిగింది. దాని ప్రకారం అతన్ని నైటు మేము రాత్రి పింగిల్ జంక్షన్ దగ్గర కూడా కస్టడీ తీసుకోవడం జరిగింది. అతన్ని కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇవన్నీ కూడా రివీల్ చేయడం జరిగింది. దీని ప్రకారము ఈరోజు అరెస్ట్ చేయించాము, కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసాము. ప్రాపర్గా ఎవిడెన్స్ డెవలప్ చేసి ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా కూడా ఉండి దాని ప్రకారము మేము మంచి కండిషన్ వచ్చే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తాం. వాళ్ళకు లోకల్ అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా వచ్చే కంపెనీకి సంబంధించి కూడా మా తరఫున ఏం సహకరించాలో కూడా వీటిని కూడా మేము సహకరిస్తాం. అందులో కూడా ఎటువంటి లేదు. జరిగిన సంఘటన బాధాకరం. దానిపై కూడా ఇంకా ముందు కూడా ఇంకా ఇలాంటి నోటీస్ వచ్చినప్పుడు ఇంకా స్ట్రిక్ట్గా ఉండడానికి ఇంకా రెగ్యులర్ కౌన్సిలింగ్ చేయడానికి కూడా మా వంతు ప్రయత్నం చేస్తాం. చెప్తున్నాం ఈరోజు చాలా పోలీసు చెప్పినప్పుడు కూడా పోలీసు కూడా అవేర్ చేసే పరిస్థితి వస్తుంది, పబ్లిక్ కూడా అది ఉంది. కొంచెం మాకు రెస్పెక్ట్ మా మాటని మాకు కొంచెం సహకరిస్తే మంచి రిజల్ట్ ఇవ్వడానికి కూడా మేము ఎందుకు వెనకాడం. కాబట్టి ఇది మా తరఫున మేము కోరుకునేది. సరే ఏదేమైనా ఈ సంఘటనలో బాధాకరం కాబట్టి తప్పకుండా కూడా బాధితులకు మా తరఫున చేసి అంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా హెల్ప్ చేయడం కాకుండా లీగల్గా కూడా తప్పకుండా చట్ట ప్రకారం మంచి కన్విషన్ వచ్చే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తాం. ఇందులో మా ఏసీపీ గారు కానీ, మా నెక్కొండ సిఐ గారు కానీ, చంద్రబాబు ఎస్ఐ గారు కానీ, నెక్కొండ ఎస్ఐ గారు కానీ, దుగ్గొండ సిఐ గారు కానీ మొత్తం స్టాఫ్ కూడా చాలా హార్డ్ వర్క్ చేయడం జరిగింది. వాళ్ళు చేసి ఈ టీం చాలా తొందరగా డెడికేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి సమాచారం. థ్యాంక్ యూ. మన పింగిల్ జంక్షన్ కదా, పింగిల్ జంక్షన్ ఉంది కదా, అంటే వాళ్ళ జంక్షన్ అటెంప్ట్ చేశాడు. కానీ పెయిన్ పక్కవాడికి తగిలినంత పెయిన్ వాడిని తగలలేదు. ఇప్పుడు అతను విచక్షణరహితంగా చేసినప్పుడు ఆ విచక్షణరహితంలో పక్కవాడికి ఎంత బలంగా తగిలిందని అంత బలంగా ఇంత తెలుసుకోలేదు. అంటే ఇతని ఓన్ పెయిన్ భరించాడు కాబట్టి అతను చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. బట్ అది కూడా ఉంది. లేదు, అతను ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెళ్ళి చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అంటే చేతి మీద ఇట్లా కాట్లు కొట్టుకోవడం అనేది అది కూడా మనం మెడికల్ రిపోర్ట్లో ఉంటుంది. లేదు, ఎవరు సహకరించలే. అంటే ఒకవేళ అదే డౌట్ క్లియర్ చేస్తే దానికి సంబంధించి ఒకవేళ వెరిఫై చేసుకుంటాము. బట్ ఇప్పటివరకు అయితే అతనికి ఎవరు సహకరించాలి. అంటే అతని రెగ్యులర్ యాక్టివిటీలో
అంటే డైలీ యాక్టివిటీలో చాలామంది పరిచయం అవుతారు, చాలామంది వెళ్ళిపోతారు. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండేది మనం క్రాస్ చెక్ చేయాల్సి వస్తుంది. చంద్రబాబు విడాకులు అయినాయని అంటున్నారు. విడాకులు అసలు అయిందా? విడాకులు అంటే నాకు ఇష్టం లేదని అమ్మాయి రాసి చెల్లిపోయింది. కేసు ఏముంటుంది అలా? కేసు కౌన్సిలింగ్ ఇస్తారు. ఆయన ఒక 2 రోజుల పాటు వ్యక్తి నిర్వహించి 10:30 గంటల నుంచి 12:30 గంటల వరకు మద్యం సేవించి అతనికి సహకరించిన చెప్పి కూడా అమ్మాయి దీపే అక్కడ కాంగ్రెస్ పొలిటికల్ అంటే బీఆర్ఎస్ సంబంధించిన మా కుటుంబం పైన కాంగ్రెస్ చేయించిందని చెప్పి కూడా ఆ అబ్బాయికి లేదు, ఆ ఏరియా అంతా అవగాహన ఉంది, ఆ ఏరియా అంతా అవగాహన ఉంది. ఒకవేళ నువ్వు అన్న అమ్మాయి అకౌంట్ అంటే అకౌంట్ కూడా చెక్ చేస్తాం, సో క్రాస్ చెక్ చేసి అది కూడా ఫైనల్ చేస్తాం. లేదు, అతనికి అతనికి మాలత్ పవన్ అతనికి ఫోన్ చేయలేదు. మాలత్ పవన్కి అతనికి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసిండు. చేస్తే అతను చెప్పన్నాడు ఫస్ట్ నాకు ఎందుకు అనే విధంగా అతను కూడా ఉన్నాడు. బట్ ఇతను కన్వీన్ అయితే కావచ్చు, సూచయప్రదంగా కావచ్చు అంటే మాట్లాడి తప్ప కన్వీన్ అని చెప్పలేదు. ఇతను మళ్ళీ వెరిఫై చేస్తున్నాడు, ఏ సంబంధం ఇస్తాను చెక్ చేస్తున్నాడు, ఎక్కడ ఇస్తాను కూడా ఇతను చెక్ చేస్తున్నాడు. ఇతనికి ఇప్పుడు ఆటో డ్రైవర్ కదా, మూమెంట్ జరుగుతుంటే అలా డిస్కషన్ నడుతుంటుంది. అరే ఇతనికి కొంత ఎస్టీ లంబాడి భాష మీద కొంత అవగాహన ఉంది. అతను వాళ్ళు మాట్లాడే మాటలు బట్టి కూడా అరే ఆ కుండికి అయింది అని సంబంధం అని మాట్లాడినప్పుడు ఇది తెలుస్తుంది. అతను అది క్రాస్ చెక్ చేసుకుని అతను ఫోన్ చేసిన కానీ అతను చెప్పలే. ఇతను రిక్వెస్ట్ చేయడం ఫ్రెండ్షిప్ ఉంది, ఆయనకు చాలా ఓల్డ్ ఫ్రెండ్షిప్ ఉంది. లాస్ట్గా ఆయన రిక్వెస్ట్ చేస్తే సూచయప్రాయంగా అవునని చెప్పింది తప్ప అతనికి ఫోన్ చేయలేదు, ఇతనికి ఫోన్ చేసిండు. లేదు, సిపి గారు అన్ని విధాలు కూడా ప్రతి మూమెంట్ మాతో రెగ్యులర్గా ఉన్నాడు, రెగ్యులర్గా మాతో టచ్లో ఉన్నాడు. మేము ప్రతి సమాచారం కూడా సార్ చేరవేసినాము, ఎక్కడా లేదు. సార్ ప్రతిదీ కూడా గైడ్ చేస్తున్నాడు, ఎందుకంటే కొన్ని స్థాయిలో కొన్ని విధంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా సార్ ఎక్కడ లేదు, ప్రతిదీ మాకు గైడ్ చేయడం జరిగింది. ప్రతి నిమిషం మేము సార్కి ఇన్ఫర్మేషన్, సార్ కూడా మాకు ప్రతి ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయండి అనేది కూడా ఫుల్ సపోర్ట్ సార్ చేసిండు. మండలం అయిపోయిన తర్వాత జనాలు వాళ్ళ కేకలకు పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళని బెదిరించారు ఏదైనా అంటున్నారు. ఏమైందంటే వాళ్ళు కొంతమంది లేచినా కూడా ఎవరు కూడా పట్టుకున్న సాహసం చేయలేదు. ఇతను కత్తి ఊపే టైంలో ఎవరు కూడా సాహసం చేయలేదు. సార్ గతంలో జనవరిలో చంద్రబాబు స్టేషన్లో ఇతనికి సంబంధించినటువంటి లవ్ సంబంధించినటువంటి పంచాయతీ జరిగింది సార్ చంద్రబాబు స్టేషన్లో. అప్పుడు ఈ నిందితుడు నాగరాజు అనే వ్యక్తికి గంజాయి అలవాటు ఉందని చెప్పి స్థానిక ఎస్ఐ గారు మందలించి సీరియస్ అయినట్టు వార్తలు చూపించారు సార్. సో మర్డర్ చేసిన రోజు కూడా గంజాయి సేవించి అదే మర్డర్ చేసిన చెప్పి కొంచెం వార్తలు చూపించారు సార్. అది వాస్తవం. గంజాయి తీసుకున్నాడా నైట్? లేదు, తీసుకోలేదు. గంజాయి స్థానికంగా చంద్రబాబు స్టేషన్లో అప్పుడు గంజాయి తీసుకొని అప్పుడు స్థానిక ఎస్ఐ గారు మందలించాడు వాస్తవం లేదు. వారు చెప్పే మన క్రాస్ చెక్లో చెప్పిందంటే మనం అతన్ని టెస్ట్ కూడా చెప్తుంటే దానికి అతను రెడీగా ఉన్నాడు, దానికి ఇబ్బంది లేదు. నువ్వు నీ డౌట్ క్లారిఫై చేసుకుని మేము టెస్ట్ కూడా చేస్తాం. అతను కూడా దానికి ఒప్పుకున్నాడు. రెండోది అతనైతే అలా తాగలేదు, నాకు గంజా అలవాట్లేదు, నాకు పాన్ పరాగ్ ఉంది, పాన్ పరాగ్ అలవాటు ఉంది, సిగరెట్ అలవాటు ఉంది అని చెప్తున్నారు. ఎక్సెల్ వాళ్ళ తాతది పడ్డది. జనరల్గా ఒకటి మర్డర్ కేసు యాజ్ పర్ బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం అటెండ్ మర్డర్ ఒకటి, రెండోది ఆర్మ్స్ యాక్ట్ సంబంధించి కూడా వచ్చి పెట్టండి. రాత్రి వచ్చింది కదా పీపీఎల్లో. మా వంతు ప్రయత్నము లాస్ట్ ఫైనల్ ఏది ఉందో అది రావాలని కోరుకుంటాం. ఆ ప్రయత్నం చేస్తాం. విచారణ పూర్తయింది, మళ్ళీ కస్టడీలో తీసుకొని చేస్తాం. దీని మీద పోలీసుల మీదనే ఆరోపణలు వస్తున్నాయి. పోలీస్ ఎక్కడ ఫెయిల్ లేదు, లేదు ఎక్కడ లేదు, 100% లేదు. మన లిమిట్స్లో మనం చేయాల్సి ఉంటుంది. అంటే జిల్లా వ్యాప్తంగా సార్ ఈ మధ్య కాలంలో జరుగుతున్న వరుస సంఘటనలు పోలీసు వైఫల్యాన్ని లేదు. ఇప్పుడు ఎమోషన్ అనేది మనిషి కంట్రోల్ చేసుకోవాలి. అతను కంట్రోల్ చేసుకోకుండా నాకు ఏమైనా సరే అనేది లైఫ్ వదిలిపెడతానప్పుడు దాన్ని మనం అది జరిగే సంఘటన కష్టం ఆపడం. ఇప్పుడు కొట్లాడిన తర్వాత పోలీసులకు వస్తారు, అది కేసు రిజిస్టర్ అవుతుంది. ఎమోషన్ కంట్రోల్ చేసుకోకుండా గొడవలు వరుసలు లేకుండా రిలేషన్ లేకుండా చేస్తున్న సంఘటన జరుగుతున్నాయి. బట్ అందులో పోలీస్ ఫెయిల్ని అనుకోను, ఎందుకంటే ఎవరైనా హ్యూమన్ బీయింగ్లో ఆ ఎమోషన్ అతనే కంట్రోల్ చేసుకోవాలి. దాని కాన్సిక్వెన్స్ దాన్ని ఫేస్ చేస్తానే ఒక భయం ఉన్నది. ఇప్పుడు సిస్టంలో మనం చాలా చూస్తే కూడా మంచి కన్విషన్ వస్తున్నాయి అన్నిటి కూడా. ఎక్కడ కూడా పోలీసు ఎక్కడ వదిలిపెట్టలేదు, చివరి వరకు కొట్లాడతారు. మీరు చూస్తే ప్రతి జడ్జిమెంట్ కాపీలో కానీ కన్విక్షన్లో కానీ కోర్టు ట్రయల్లో కానీ పోలీస్ ఇన్వాల్వ్మెంట్ 100% పెడుతున్నాం. మేము మా ఎఫర్ట్స్ మేము 100% చేస్తున్నాం. కొన్నిసార్లు మన చేతిలో ఉండవు,
కొన్ని స్పెషల్ కేసుగా ట్రీట్ చేశాం. రైట్, తప్పకుండా అది మా ఆఫీసర్ నోట్ తీసుకెళ్ళి రైట్ రైట్ ఇది కరెక్ట్, ఇది స్పెషల్ కేసు కాబట్టి అది నేను మా మందరించి వదిలేయడం పరిమాణం ఏం కాలేదు. అంటే అది ఇప్పుడు రిలేషన్ మంచిగా ఉన్నప్పుడు బాగానే ఉంది. రిలేషన్ చెడిపోయిన తర్వాత మనం పలకరించేది ఒకటేసారి కదా. రిలేషన్ బాగున్నప్పుడు మనం మాట్లాడలేము. ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ అంటాడు, ఎన్హెచ్ఆర్సీ అంటాడు, ఇవన్నీ మనం చెప్పినా కూడా అర్థం కావాలి ఆ రిలేషన్. ఇప్పుడు వాళ్ళు కూడా ఆలోచించాలి. ప్రతిదాన్ని క్యాస్ట్ ఈక్వేషన్లో సెక్షన్ అంటే యాక్ట్ ఉందని చెప్పి కాదు కదా. అందరి పోలీస్ ఎవరికి ఫేవర్ ఉండదు, అందరికీ ఈక్వల్గా ఉంటుంది. ఎవరు 100 కాలేజ్ పోతుంది పోలీస్ కంపార్టీ, అది పబ్లిక్ ఆలోచించుకోవాలి. మరి చేసే వాళ్ళు ఆ సెక్టర్ పీపుల్ ఆలోచించుకొని చేస్తే బాగుంటుంది. ఎందుకంటే 100 కాలేజ్ ఉంటే ఎవరికైనా రేపు రెస్పాండ్ కావాల్సిందే. అప్పుడు మేమేం చూడం కదా, క్యాస్ట్ కూడా ఏం చూడం. పోయిన తర్వాత క్యాస్ట్ ఉంటే సమస్య అవుతా, అది పోలీసుని అలా చూస్తే బాగుంటుంది. అట్లా లేదు చూపిస్తా, రిమైండ్ చేస్తాం, పంపిస్తాం చూపి ఆల్రెడీ అనే పేపర్లో మొత్తం చూడండి. నగరంలో వాతావరణం చల్లబడింది. సిటీలో పలుచోట్ల ఆకాశంలో మేఘాలు కమ్ముకొని వర్షం కురుస్తోంది. మీర్పేట్, కుత్బుల్లాపూర్, సుచిత్ర, పేట్, బషీరాబాద్, కొంపల్లి, దూలపల్లి, బహదూర్పల్లి, గండిమైసమ్మ, దుండిగల్, మల్లాపేట్, బౌరంపేట్, సూరారం, చింతల్, జీడిమెట్ల, షాపూర్ నగర్, గాజుల రామారం పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తుంది. సికింద్రాబాద్, ఎల్బీ నగర్ ఏరియాల్లో మబ్బులు కమ్ముకున్నాయి. షియర్ జోన్, నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడతాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఇక వర్షాలపై మరింత అప్డేట్స్ హరిత లైవ్లో అందిస్తారు. హరిత, ఎన్ని రోజుల రెయిన్ అలర్ట్ ఉంది? ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తున్నాయి? అనిల్, తెలంగాణ రాష్ట్రానికి 5 రోజుల పాటు భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అలర్ట్స్ జారీ చేసింది ఐఎండీ. అయితే ఈ రోజు నుంచి రానున్న 5 రోజుల వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది. దాంతోపాటు ఇక హైదరాబాద్ విషయానికి వస్తే గ్రేటర్ పరిధిలో మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. అయితే ఈరోజు సాయంత్రం నుంచి కూడా మేఘావృతమైన వాతావరణం కనిపిస్తోంది. దాంతోపాటు మనకు సిటీ అవుట్స్కట్స్ గ్రేటర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో అయితే ఇప్పుడు మోస్తారు నుంచి కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా జీడిమెట్ల, గాజుల రామారం ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం పడుతోంది. ముఖ్యంగా సడన్ రెయిన్స్ చూస్తున్నాం. ఉదయం అంతా కూడా ఉక్కపోతమైన వాతావరణంతో కనిపిస్తూనే సాయంత్రం పూట వాతావరణం చల్లబడుతోంది. దాంతోపాటు మేఘావృతమైన వాతావరణం కనిపిస్తోంది. అయితే రానున్న 5 రోజుల పాటు ఇదే విధమైన వెదర్ కండిషన్స్ కంటిన్యూ కాబోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం రాష్ట్రం మీద నైరుతి రుతుపవనాలు షియర్ జోన్ కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈరోజు రేపు మాత్రం ఉత్తర జిల్లాల్లో మనం గమనిస్తే కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, అలాగే భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్ష సూచన చేసింది. రానున్న 5 రోజుల పాటు కూడా ఇదే విధంగా ఉండబోతుంది. రేపు ఇక నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, భూపాలపల్లితో పాటు భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట జిల్లాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో పాటు ఉరుములు మెరుపులు కూడిన వర్షాలతో పాటు ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది. అయితే ఇక హైదరాబాద్తో చూసుకుంటే కనుక హైదరాబాద్లో చాలా చోట్ల మనకి తేలికపాటి వర్షాలే కనిపిస్తున్నాయి. అయితే రానున్న 5 రోజుల తర్వాత కాస్త మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే ఛాన్స్ ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. ప్రజెంట్ మనకు నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రం మీద వర్షాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. అయితే ఈ సంవత్సరం
సంవత్సరం కొంత ఆలస్యమైన వర్షాలు కొన్ని చోట్ల మాత్రం భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ కంటిన్యూ రెయిన్స్ అయితే కురిసే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు ఒక షియర్ జోన్ ఏర్పడడం కారణంగా కూడా రాష్ట్రం మీద వర్ష సూచన మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ రోజు అయితే సిటీలో ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోని అవుట్స్కట్స్ ఏరియాల్లో అయితే తొలకరి జల్లులు లాంటి ఒక జల్లులు కురుస్తున్నాయి. దాంతోపాటు కొన్ని చోట్ల మోస్తారు వర్షం అయితే కనిపిస్తుంది. ఇదంతా కూడా ఒక 1 అవర్ పాటు కురిసి మళ్ళీ కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ నైట్ వరకు కూడా ఈ వర్షాలు కంటిన్యూ అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ మొత్తం కూడా ఒక కూల్ వెదర్ అయితే కంటిన్యూ అవుతుంది. మేఘావృతమైన వాతావరణం కనిపిస్తోంది. అయితే ప్రజెంట్ ఇటు మన ఖైరతాబాద్ జోన్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ కావచ్చు, కుకట్పల్లి జోన్కు సంబంధించి గాజుల రామారం, అట్లాగే ఇటు మనకు కీసరా లాంటి ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షాలు అయితే కురుస్తున్నాయి. ప్రజెంట్ సెంట్రల్ సిటీ మీదకి కూడా మేఘాలు కమ్ముకున్న వాతావరణం కనిపిస్తుంది. అయితే ఈ వెదర్ కండిషన్స్ కారణంగా రానున్న 1-2 అవర్స్లో ఒక స్పెల్స్ లాంటి వర్షం కురిసే ఛాన్స్ ఉంది. ఇది మొత్తంగా అయితే రానున్న 5 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కంటిన్యూ కానున్నాయి. అనిల్. రైట్ హరిత, థ్యాంక్ యూ.